ఒక్కోసారి ప్రకృతి మనకు అద్దం పట్టి చూపిస్తుంది. మాటలు లేకుండా, వివరణలు లేకుండా, కేవలం ఒక చిత్రం, ఒక క్షణం, ఒక జీవి యొక్క నడక, మరియు ఆ నడకలో మనం మనల్ని మనమే చూసుకుంటాం. నేడు నేను మీకు 2 అసాధారణ కథలు చెప్తాను. ఒకటి జనవరిలో వైరల్ అయిన ఒక పెంగ్విన్ గురించి, 2 ఫిబ్రవరిలో వైరల్ అయిన ఒక చిన్న కోతి గురించి. ఈ 2 కథలు మనిషి హృదయాన్ని తాకాయి. సంవత్సరం 2007 అంటార్కిటికాలో ఒక డాక్యుమెంటరీ ఫిల్మింగ్ టీం పెంగ్విన్ గుంపును చిత్రీకరిస్తోంది. పెంగ్విన్స్ గుంపు నీటి కోసం ఆహారం వైపు వెళ్తోంది. కానీ అప్పుడు ఒక పెంగ్విన్ ఆగిపోయింది. తన తోటి వాళ్ళందరూ ఒక దిక్కు వెళ్తుంటే ఆ పెంగ్విన్ మాత్రం వేరే దిక్కు తిరిగింది. కొండల వైపు, మంజువారే పర్వతాల వైపు. అక్కడ ఆహారం లేదు, వెచ్చదనం లేదు, తిరిగి రావడానికి ఆశ లేదు. ఫిల్మింగ్ టీం ఆ పెంగ్విన్ ని ఆపాలని ప్రయత్నించింది. వారు దానిని సముద్రం వైపు తిప్పారు. కానీ ప్రతిసారి అది మళ్ళీ కొండల వైపే నడిచింది. ఏ శక్తి దానిని ఆపలేకపోయింది. 2026లో ఆ వీడియో మళ్ళీ వైరల్ అయింది. ఇంటర్నెట్ దానికి పేరు పెట్టింది నిహిలిస్ట్ పెంగ్విన్. నిహిలిజం అంటే ఈ జీవితానికి అర్థం లేదు అనే ఫిలాసఫీ. మరియు లక్షలాది మంది మనుషులు ఆ వీడియో చూసి అన్నారు, కొన్నిసార్లు మనిషి కూడా ఆ పెంగ్విన్ లానే అనిపిస్తాడు. అందరూ ఒక దిక్కుకు వెళ్తుంటే మనిషి మాత్రం వేరే దిక్కుగా నడవాలని అనుకుంటున్నాడు. కానీ సమాజం మనిషికి ఒక దారి చూపిస్తోంది. కుటుంబం మనిషికి ఒక నిర్ణయం కోసం ఒత్తిడి తెస్తోంది. కానీ మీలో ఏదో ఒక భాగం వేరేగా నడవాలని కోరుతోంది. ఒక విషయం మాత్రం నిజం, ఆ పెంగ్విన్ ఏ ఎక్స్టర్నల్ ఒత్తిడికి లొంగలేదు. తన లోపలి పిలుపు ఏది ఉందో మరియు అది దానిని నడిపించింది. ఫిలాసఫర్ ఆల్బర్ట్ కామ్ అన్నారు, జీవితంలో ఒకే ఒక్క నిజమైన ప్రశ్న ఉంది, జీవించడం విలువైందేనా? ఆ పెంగ్విన్ ఆ ప్రశ్నకు తన స్వంత జవాబు ఇచ్చింది. అది ప్రపంచాన్ని కాదు, తనను తాను ఎంచుకుంది. ప్రకృతిలో మరొక కథ కూడా ఉంది, ఒంటరితనం నుండి బయటపడిన కథ. అది పంచ్ యొక్క కథ. జపాన్ చిబా ప్రిఫెక్చర్, ఇచికావా సిటీజు. జూలై 2025లో ఒక చిన్న మకాక్ కోతి పుట్టింది. కానీ పుట్టిన కొన్ని రోజులకే ఆ చిన్న కోతి అమ్మ వదిలేసింది. ఎందుకు? ఆ ప్రశ్నకు జవాబు లేదు. ప్రకృతిలో కొన్నిసార్లు ఇలా జరుగుతుంది. కానీ ఆ చిన్న కోతికి ఆ రోజు తన అమ్మ ఉందో లేదో కూడా తెలియదు. తెలిసింది ఒక్కటే, ఒంటరితనం, భయం. అప్పుడు జూ సిబ్బంది ఒక నిర్ణయం తీసుకున్నారు. వారు పంచ్కు ఒక స్టఫ్ టాయ్ ఇచ్చారు. పంచ్ ఆ బొమ్మను చూశాడు మరియు దానిని గట్టిగా పట్టుకున్నాడు. ఆ చిన్న చేతులు ఆ నకిలీ అమ్మను వదలడానికి నిరాకరించాయి. మీకు తెలుసా, మనుషులు కూడా ఇలానే చేస్తారు. ప్రేమ దొరకనప్పుడు మనిషి ప్రేమ యొక్క నీడను పట్టుకుంటాడు. ఒక పాత ఫోటో, ఒక పాత ఉత్తరం, ఒక పాత పాట. అవి నిజం కాదు అని తెలుసు, కానీ అవి మనిషికి జ్ఞాపకాలు ఇస్తాయి. పంచ్ ఒంటరిగా మకాక్ గుంపులో నివసించాల్సి వచ్చింది. పెద్ద కోతులు కొన్నిసార్లు పంచ్ని బాధించాయి, లాక్కున్నాయి, ముట్టుకున్నాయి. ప్రతిసారి పంచ్ తన బొమ్మను మరింత గట్టిగా పట్టుకున్నాడు. ఆ బొమ్మ పంచ్కి నేర్పిన పాఠం ఒకటే, నేను ఒంటరిగా లేను, నాకు పట్టుకోవడానికి ఏదో ఉంది. ఇది చాలా శక్తివంతమైన భావన. మనుషులలో కూడా ఇది పనిచేస్తుంది. సైంటిస్ట్ చెప్పేది ఏమిటంటే, ఒంటరితనం అనేది శారీరక నొప్పి కంటే ఎక్కువ హాని చేస్తుంది. ఇప్పుడు మన 2 కథలను చూస్తే, ఒకటి అర్థం లేకుండా నడిచిన కథ, 2 అర్థం కోసం వెతికి చివరికి కనుగొన్న కథ. ఈ 2 మన జీవితంలో ఉంటాయి. కొన్ని రోజులు మనం పెంగ్విన్ లాగా ఉంటాం, అందరికి వ్యతిరేకంగా నడుస్తాం, జీవితాంతం అంటే అర్థం లేదని అనిపిస్తుంది, ప్రపంచం నుండి దూరం అవుతాం. కొన్ని రోజులు మనం పంచ్ లాగా ఉంటాం, ఒంటరిగా తిరస్కరించబడి ఒక బొమ్మను పట్టుకుని బ్రతుకుతున్నాం. కానీ పంచ్ నేర్పిన పాఠం, ఒంటరితనం శాశ్వతం కాదు. మరియు పెంగ్విన్ నుండి నేర్చుకోవాల్సిన పాఠం కూడా ఉంది. మీలో ఒక పిలుపు ఉంది, ఒక దారి ఉంది. అది అందరికీ అర్థం కాకపోవచ్చు, కానీ దానిని గుర్తించడం మరియు దానికి నిజాయితీగా ఉండటం, అది మీ బాధ్యత.